పాడైపోయిన ఇత్తడి విగ్రహాల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదట. నీటిలో నిమజ్జనం సాధ్యమైతే విగ్రహాన్ని శుభ్రం చేసి పువ్వు లేదా అగరబత్తిని సమర్పించి చిన్న పూజ చేసి క్షణకాలం కృతజ్ఞత చూపితే చాలట. నీటిలో నిమజ్జనం సాధ్యం కాకపోయినా లేదా అనుమతి లేకపోయినా ఆలయాలు మంచి ప్రత్యామ్నాయమని చెప్పాలి. అనేక దేవాలయాలు క్రమం తప్పకుండా పాత లేదా దెబ్బతిన్న ఇత్తడి విగ్రహాలను సేకరిస్తూ ఉంటాయి. వీటిని కరిగించి కొత్త విగ్రహాలు లేదా పూజ సామాగ్రి చేయడానికి తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల లోహం తన పవిత్ర ప్రయాణాన్ని మరొక రూపంలో కొనసాగిస్తుంది. కొందరు మరింత వ్యక్తిగత పద్ధతిని అనుసరిస్తారు. విగ్రహాన్ని శుభ్రమైన కాటన్ వస్త్రంలో చుట్టి రావి చెట్టు కింద ఉంచడం లేదా తోటమూలలో పాతిపెట్టడం కూడా చేస్తారు. మీకు ఏమైనా సందేహం ఉంటే స్థానిక పూజారిని లేదా కుటుంబంలోని పెద్దలను అడగాలి. పాడైపోయిన విగ్రహాల విషయంలో మీరు చేయకూడనివి: విగ్రహాన్ని సాధారణ చెత్త వలె చూడటం చేయకూడదట. చుట్టి పడేసిన చెత్తబుట్టలో వేయడం చాలా మందికి అగౌరవంగా అనిపించి తర్వాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది. బాగా దెబ్బతిన్నా దాన్ని స్క్రాప్గా అమ్మకూడదంటున్నారు పండితులు. ఒకప్పుడు పూజించిన వస్తువును డబ్బు కోసం మార్చడం సరియైన పద్ధతి కాదంటున్నారు.